హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆకర్షణ నియమం పనిచేయడం లేదా, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీకు పనిచేయటం లేదా? చాలా మందికి లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయదు. వాళ్ళు ఎంత కష్టపడి పనిచేసినా, వాళ్ళు అఫర్మేషన్స్ రీడ్ చేసినా, విజువలైజేషన్ చేసినా, పాజిటివ్ థింకింగ్ చేసినా, ఎంత కష్టపడ్డా కూడా కాదు. ఎందుకు అంటే వాళ్ళు చేసే దాంట్లో ఒక పొరపాటు ఉంది. ఆ పొరపాటుని సరి చేసుకున్నట్టయితే మేనిఫెస్టేషన్ అనేది సులభంగా జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని చివరి దాకా చూడండి. మేనిఫెస్టేషన్లో జరిగే పొరపాటుని నేను వివరించి చెప్తాను. చాలామంది మేనిఫెస్టేషన్లో జరిగేటటువంటి పొరపాట్లు ఏంటంటే, వాళ్ళు ఇమీడియట్గా రిజల్ట్ రావాలనే ఉద్దేశంతో అఫర్మేషన్స్, విజువలైజేషన్స్, విజన్ బోర్డ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసేటప్పుడు ఆలోచన మీద దృష్టి పెడతారు, ఒక పాజిటివ్ స్టేట్మెంట్ మీద దృష్టి పెడతారు, మిగతాయన్నీ మర్చిపోతారు. ఆ విధంగా చేయటం వల్ల అఫర్మేషన్స్ అనేవి క్రియేటివిటీని కలిగి ఉండవు, క్రియేటివ్ శక్తిని కోల్పోతాయి. కాబట్టి దాన్ని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. నా పేరు రాఘవరెడ్డి. ఐఎమ్ ఫౌండర్ ఆఫ్ మైండ్ పవర్ అకాడమీ. నేను మీ యొక్క విజయాలు సాధించడానికి ఆటంకంగా ఉన్నటువంటి నమ్మకాలని, ప్రతిబంధకాలని ఇంధనంగా మార్చి మీరు విజయాలు సాధించేటట్టు చేస్తాను. కాబట్టి ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్లో ప్రయత్నం చేసి వదిలేస్తారు. లా ఆఫ్ అట్రాక్షన్ మన కోసం కాదనుకుంటారు. అదేవిధంగా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వాళ్ళకి ఎక్కడో నమ్మకం ఉంటుంది ఇంకా కొంతమందికి, కానీ ఫలితాలు రావు. ఎందుకు ఫలితాలు రావు అనేది వాళ్ళకి అర్థం కాదు. నేను అఫర్మేషన్స్ ఉదయం పూట ప్రాక్టీస్ చేశాను, నైట్ ప్రాక్టీస్ చేశాను, గోల్స్ని కాగితం మీద రాశాను, ఉదయం రాశాను, నైట్ రాశాను, విజన్ బోర్డు చేశాను, అన్నీ చేశాను, కానీ నాకు ఫలితాలు రావట్లేదు సార్ అని అంటారు. నేను కూడా ఒకప్పుడు ఇవన్నీ చేశాను. నేను కూడా అఫర్మేషన్స్ రిపీట్ చేశాను, గోల్స్ రాశాను, విజన్ బోర్డ్స్ ప్రాక్టీస్ చేశాను, కానీ అది ఫలితాన్ని ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అనేది నేను మరలా నా వ్యక్తిగతంగా నేను పరిశీలించి మా కోచెస్ హెల్ప్ తీసుకొని నేను దాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నాను. కాబట్టి నా అనుభవాన్ని ఇవాళ మీకు నేను షేర్ చేస్తాను. అదేవిధంగా నేను పొందిన అనుభవాలతోటి ఆగస్టు 25 నుంచి 29 దాకా, తర్వాత సెప్టెంబర్ 1 నుంచి 5 దాకా నేను కోచింగ్ ఇస్తున్నాను. సెప్టెంబర్ 25 నుంచి 29 దాకా 5 రోజులు సక్సెస్ స్ట్రాటజీస్, సక్సెస్ ప్రిన్సిపల్స్ మీద కోచింగ్ ఇస్తున్నాను. తర్వాత వచ్చేసి సెప్టెంబర్ 1 నుంచి 5 దాకా లా ఆఫ్ అట్రాక్షన్ మీదనే కోచింగ్ ఇస్తున్నాను. ఎందుకంటే ఇవి జీవితాన్ని మార్చివేసే విధంగా ఉండాలి. ఎడ్యుకేషన్ అంటే జీవితాన్ని మార్చాలి, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే జీవితాన్ని మార్చాలి. సక్సెస్ స్ట్రాటజీస్ చదువుతున్నామంటే అవి మనకు ఉపయోగపడాలి. ఆ విధంగా ప్రోగ్రామ్ని డిజైన్ చేశాను. ఆసక్తి ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి లింక్ ఉంది, జాయిన్ కండి. నాతో మాట్లాడాలనుకున్న వాళ్ళు ఫ్రీ కన్సల్టేషన్ కోసం అక్కడ గూగుల్ క్యాలెండర్ లింక్ పెట్టాను డిస్క్రిప్షన్లో. కాల్ బుక్ చేసుకోండి, నాతోటి మీరు మాట్లాడవచ్చు. 1-to-1 మీ యొక్క వ్యక్తిత్వ వికాసం గురించి, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, మీ గోల్స్ గురించి మాట్లాడవచ్చు. ఇకపోతే ఇప్పుడు మనం ఫేస్ చేసేది ఏంటంటే, నేను అఫర్మేషన్స్, విజువలైజేషన్స్, విజన్ బోర్డ్ చేసిన, గోల్స్ రెగ్యులర్గా రాసిన, నాకు ఫలితాలు రావట్లేదు. కారణం ఏంటి అంటే, బహుశా మనం ఏం చేస్తూ ఉంటాము, ఆ స్థితిలో మనము అఫర్మేషన్ చేసిన, విజువలైజేషన్ చేసిన థాట్ని రిపీట్ చేస్తాం, దాంతో ఫీలింగ్ని కలపం. థాట్ అనేది, ఒక ఆలోచన అనేది ఒక విత్తనం లాంటిది.
ఫీలింగ్ అనేది నీళ్ళ లాంటిది. ఈ ఈ మనం చేసేటటువంటి ఆలోచన అనే విత్తనము ఫీలింగ్ అనే నీళ్లతోటి తడిసి ముద్దయిపోవాలి. అంటే ఆ విత్తనం నీళ్లను పీల్చుకోవాలి. అప్పుడు ఆ విత్తనం లోపల బయలాజికల్ యాక్టివిటీ మొదలవుతుంది. ఎంజైమ్స్ యాక్టివేట్ అవుతాయి, హార్మోన్స్ యాక్టివేట్ అవుతాయి, గ్రోత్ ఇనిషియేట్ అవుతుంది. అలాగే మనం ఒక ఆలోచన రిపీట్ చేసేటప్పుడు ఆ ఆలోచనకు సంబంధించినటువంటి అనుభూతిని మన శరీరం అంతా పొందాలి. ఫీలింగ్ని కలపాలి, ఆలోచనతో పాటు ఫీలింగ్ కలపాలి. ఆ ఫీలింగ్ అనేది మనం అనుభూతి చెందాలి. అనుభూతి చెందినప్పుడు ఆ అనుభూతి మన దేహం అంతా ఉంటుంది. మనసు, శరీరము, దేహము మొత్తం ఆక్రమించి ఉంటుంది. అప్పుడు మనము కోరుకునేది మనలో ఉంటుంది. మనం అంతటా కోరుకుంటాం. మనలో ఒక భాగం కాదు, ఆలోచన అనే ఒక భాగం కాదు, నాలుక ఒకటి కాదు, మొత్తము దేహం అంతా కూడా మనం ఒక విషయం కోసం వైబ్రేట్ అవుతాం. ఆ వైబ్రేషన్ అనేది మనకు క్రియేటివ్ ప్రాసెస్ని యాక్సిలరేట్ చేస్తుంది. అటువంటి క్రియేటివ్ ప్రాసెస్ అనేది మనం సాధించాలి. ఆ విధంగా సాధించినప్పుడు మనం ఎక్కువ ప్రొడక్షన్ని, ఎక్కువ ఫలితాలని, ఎక్కువ ఇన్కమ్ని, ఎక్కువ డబ్బుని, ఎక్కువ ఆరోగ్యాన్ని పొందగలుగుతాం, మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతాం. సపోజ్ ఎవరైనా ఐఆమ్ వెల్తీ అన్నారనుకోండి, నేను సంపన్నుడిని అన్నారనుకోండి, నేను సంపన్నుడిని, నేను కోటీశ్వరుణ్ణి అన్నారనుకోండి. నేను కోటీశ్వరుణ్ణి అన్నప్పుడు ఆ కోటీశ్వరుడు అనే ఫీలింగ్లో, లేదా నేను లక్షాధికారిని అన్నప్పుడు ఆ లక్షాధికారి అనేటటువంటి పదంతో మన శరీరము, అదేవిధంగా మనం ఫీలింగ్ కూడా కలవాలి. అయితే ఆ ఫీలింగ్ని అనుభూతి చెందాలి మనం. నేను లక్షాధికారిని అన్నప్పుడు ఆ లక్షాధికారి అనేటటువంటి అనుభూతి రావాలంటే మనకు కొన్ని లక్షలు ఉన్నాయి, కొన్ని లక్షలకు మనం అధిపతి అనే అనుభూతిని మనం నమ్మాలి. ఫస్ట్ మనం నమ్మాలి. ఒకవేళ అది నిజం కాకపోయినా కూడా దాన్ని అనుభూతి చెందాలి. నమ్మలేకపోయినా అనుభూతి చెందాలి. దీని మీద ఇంకా నేను వివరంగా సెప్టెంబర్ 1 నుంచి 5 దాకా జరిగే వాటిలో నేను చెప్తాను. ఇప్పుడైతే వీటిని మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు ఫలితాలు వస్తాయి లా ఆఫ్ అట్రాక్షన్. ఎందుకంటే మనం అచ్చం కేవలం కష్టపడి చెమటోడ్చి కాళ్ళు చేతులు ఉపయోగించి కష్టపడి శారీరక శ్రమ చేసి సంపాదించాలంటే ఆ సంపాదించినప్పుడు వచ్చినటువంటి ఫలితము లిమిటెడ్గా ఉంటుంది. అంటే మనం 3D ప్రపంచంలో ఉంటున్నాం. అంటే మనలో ఉన్న క్రియేటివ్ శక్తులని ఉపయోగించట్లేదు. ఆ క్రియేటివ్ శక్తిని ఉపయోగించడం అనేది లా ఆఫ్ అట్రాక్షన్. ఆ క్రియేటివ్ శక్తిని ఉపయోగించాలంటే మనం ఏం చేయాలి? మనము మనలో ఏముందో దానికి అనుగుణంగా మనకు సంపద కానీ ఏదైనా అట్రాక్ట్ అవుతుంది. మీలో ఒక రోజు కాదు, ఒక నిమిషం కాదు, మీలో నిజంగా ఏమి ఉంది? టమాటాలో టమాటా రసం ఉంటుంది. అలాగే మీలో ఏముంది? అది మీరు కోరుకునేది ఆ టమాటాలో టమాటా రసం ఉన్నట్టుగా మీలో ఆ జ్యూసెస్ ఉండాలి. మీరేం కోరుకుంటున్నారో దానికి సంబంధించిన జ్యూసెస్ ఉండాలి. అప్పుడు అది మనసు, శరీరము, బుద్ధి అన్నీ వైబ్రేట్ అవుతాయి. ఆ వైబ్రేట్ అయినప్పుడు అది ఆటోమేటిక్గా మీకు సిద్ధిస్తుంది. అంటే సిద్ధించడం అంటే మేనిఫెస్టేషన్ జరుగుతుంది. ఈ స్థితిని పొందటానికి మనం ఆల్రెడీ కొంత అవేర్నెస్, దీన్ని మనం చెప్తున్నాం కదా, దీన్ని అవేర్నెస్ అంటాం. మనం చెప్పేది కాదు, మనం అనుభూతి చెందేది ముఖ్యమని చెప్తున్నాం. మనం అనుభూతి చెందేది, మనం అనుభవించేది. మనం రియల్ కాకపోయినా అనుభవించగలుగుతాం. బికాజ్ మనకు క్రియేటివ్ పవర్ ఉంది, క్రియేటివ్ శక్తి ఉంది. ఆ క్రియేటివ్ శక్తి వల్లనే మనం మేనిఫెస్టేషన్ చేస్తాం. తర్వాత మీరు ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను, ఇదే ఛానల్లో గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయమని చెప్పాను. గ్రాటిట్యూడ్, సపోజ్ మీరు లక్షాధికారి అనుకోండి, లక్షాధికారి కావాలనుకున్నారు, ఇంకా కాలేదు. కాబట్టి మీరు ఏం చేయొచ్చు? ఆల్రెడీ మీరు కోరుకున్నటువంటి సంపద మీ దగ్గర ఉన్నట్టుగా, కొన్ని లక్షలు ఉన్నట్టుగా మీరు అనుభూతి చెందగలగాలి. ఆ అనుభూతి చెందినప్పుడు అది కాన్షియస్ మైండ్ని దాటి సబ్ కాన్షియస్ మైండ్ లోపలికి వెళ్తుంది. ఆ వెళ్ళినటువంటి ఆలోచనకి ధన్యవాదాలు చెప్పండి, దాన్ని గొప్పగా అనుభూతి చెందండి, థ్యాంక్స్ చెప్పండి. ఈ విధంగా ఆలోచనని రిపీట్ చేసి దాన్ని గ్రాటిట్యూడ్ అంటాం. అదేవిధంగా మీరు సపోజ్ సంపద ఆల్రెడీ మీరు పొందకపోయినా కూడా
సంపన్నులైనట్టుగా ఒక ఆలోచనని క్రియేట్ చేసి, అంటే ఇమాజినేషన్లో క్రియేట్ చేసి దానికి అనుభూతిని కలిగించి, ఆ అనుభూతి కలిగిన దాన్ని రిపీట్ చేయాలి. ఆ రిపీట్ చేసిన దాన్ని మీ మనసు శరీరం అంతా అది నిండిపోతుంది. ఆ విధంగా నిండినప్పుడు అది వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది, నాట్ యువర్ టాక్. మనం మాట్లాడే మాట వల్ల వైబ్రేషన్ రాదు. మనం అనుభూతి చెందాలి, ఫీలింగ్ అనేది ఉండాలి. ఆ ఫీలింగ్ అనే దానికి మన మనోనేత్రంలో ఉన్నటువంటి పిక్చర్ కలవాలి, విజువలైజేషన్ జరగాలి. విజువలైజేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఊహా ప్రపంచంలో జరుగుతుంది. ఆ ఊహా ప్రపంచం నుంచి, మరో లోకం నుంచి ఇక్కడికి మనం దాన్ని తీసుకొస్తున్నాం. అందుకని దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నాం. ఇప్పుడు మీరు 1 నిమిషం లేదా 2 నిమిషాలు నెమ్మదిగా ఒక ఎక్సర్సైజ్ చేద్దాం, ఒక ప్రాక్టీస్ చేద్దాం. నెమ్మదిగా మీరు కళ్ళు మూసుకోండి. డ్రైవింగ్లో ఉన్నవాళ్ళు, మిషనరీ నడిపేవాళ్ళు, వంట చేసేవాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనవద్దు. మీరు ఒక ప్రశాంతమైన చోట కూర్చోండి. వీలైతే హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా శ్వాస పీల్చండి. నెమ్మదిగా వదలండి. ఇది ఒకసారి. మరలా రెండోసారి నెమ్మదిగా శ్వాస పీల్చండి. నెమ్మదిగా శ్వాస వదలండి. మరలా ఇంకొకసారి నెమ్మదిగా శ్వాస పీల్చండి. గుండెల నిండా శ్వాస పీల్చండి. నెమ్మదిగా వదలండి. ఇప్పుడు మీరు కోరుకున్నటువంటి లక్ష్యము మీరు పొందుతున్నట్టుగా, ఆల్రెడీ మీరు పొందినట్టుగా ఊహించండి. ఇమాజినేషన్లో మీరు పొందినట్టుగా ఊహించండి. అనుభూతి చెందండి. దాన్ని పెద్దదిగా చేయండి. ఆ పిక్చర్ని మీరు విజయం పొందినట్టుగా, మీరు కోరుకున్న సంపద పొందినట్టుగా, మీరు కోరుకున్న ఆరోగ్యం పొందినట్టుగా ఉన్నటువంటి పిక్చర్ని పెద్దదిగా చేయండి. అందులో ఉన్న ఫీలింగ్ని ఇంకా డబల్ చేయండి. ఇప్పుడు మీరు కోరుకున్నది మీరు పొందారు కాబట్టి అది నిజంగానే మీ జీవితంలోకి వచ్చినట్టుగా భావించి ధన్యవాదాలు చెప్పండి. థ్యాంక్ యూ. నెమ్మదిగా కళ్ళు తెరవండి. మీరు కళ్ళు తెరిస్తే ఏమీ ఉండదు, కానీ మీ ఇమాజినేషన్లో ఒకటి చేసేశారు. ఆ విధంగా చేయగలిగిన వాళ్ళు, ఇమాజినేషన్లో సృష్టించగలిగిన వాళ్ళు, మీ యొక్క క్రియేటివిటీ ఉపయోగించిన వాళ్ళు డన్ అని చాట్లో టైప్ చేయండి. డన్ ఇన్ ద చాట్. ఒకసారి మనకు తెలిసిన ఒక క్లయింట్ రోజు నేను అఫర్మేషన్ చేస్తున్నాను, విజువలైజేషన్ చేస్తున్నాను, విజన్ బోర్డ్ చేస్తున్నాను, నాకు రిజల్ట్స్ రావట్లేదు అని కంప్లైంట్ తీసుకొచ్చారు. నాకు ఏదైనా పరిష్కారం చెప్పండి అని. మీరు ఏదైనా డబ్బు చెల్లించాల్సినప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నేను డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చేసరికి భయపడుతున్నాను. డబ్బు మాట వింటేనే భయపడుతున్నాను. ఇంటి కిరాయి కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, పాల బిల్లు కట్టాలి, పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి, బస్ ఫీజు కట్టాలి, చాలా డిమాండ్ ఉంది కాబట్టి డబ్బు అంటేనే భయం అవుతుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆమె యొక్క ఆ ఫియర్ అనేది ఉన్నప్పుడు, భయం అనేది ఉన్నప్పుడు, మరి భయమే శరీరం అంతా వ్యాపించి ఉన్నప్పుడు, ఆలోచన అంతా ఉన్నప్పుడు భయమే మేనిఫెస్టేషన్ అవుతుంది కదా. ఆమెకు వచ్చే ఫలితాలు కరెక్ట్గానే వస్తున్నాయి కదా. అంటే ఆమెకి లా ఆఫ్ అట్రాక్షన్ నెగిటివ్గా పనిచేస్తుంది అని ఆమె నోటీస్కి తీసుకురావటం జరిగింది. ఆమె కూడా యాక్సెప్ట్ చేసింది.
తర్వాత ఆమె షిఫ్ట్ చేసింది, ఆలోచనని షిఫ్ట్ చేసింది, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేసింది. దేవుడా నాకు ఇంత డబ్బు ఇచ్చావు, దీనివల్ల నేను పాల బిల్లు కట్టగలిగాను, ఓకే రెంట్ పే చేయగలిగాను, నేను స్కూల్ ఫీజులు కట్టాను, థ్యాంక్ యూ అని చెప్పడం మొదలుపెట్టింది. ఈ విధంగా మొదలుపెట్టిన కేవలం 3 వారాల్లో షీ గాట్ మోర్ ఇన్కమ్ ఇన్ హర్ లైఫ్. ఆమె ఆదాయం డబుల్ అయింది. కాబట్టి మీరు కూడా ఆలోచనని షిఫ్ట్ చేయండి. థింకింగ్తో పాటు ఫీలింగ్ కలపండి. థింకింగ్ ఫీలింగ్ రెండు కూడా మీ శరీరం అంతా మనసంతా నిండేటట్టుగా చూసుకోండి. దీనికోసం 3 స్టెప్స్ చెప్తాను, జాగ్రత్తగా ఫాలో కాండి. మీరు పాజిటివ్ థాట్స్ని కలిగి ఉన్నా కదా అని ఐ యామ్ కాన్ఫిడెంట్, ఐ యామ్ రిచ్ అని ఆలోచనని మీరు బుల్డోజ్ చేయకండి, ఆలోచన రిపీట్ చేయకండి ఒకటిగా. దాంతోపాటు యూ యాడ్ ఫీలింగ్, ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ దట్ ఐ హ్యావ్ 1 lakh rupees ఇన్కమ్ అని యాడ్ చేయండి, ఫీల్ కాండి. తర్వాత రెండో పాయింట్, మీరు ప్రతిరోజు మీ ఆలోచనతో పాటు మీ ఫీలింగ్ కూడా కలిసి నడపటానికి కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. ఆలోచనతో పాటు మీ ఫీలింగ్ కూడా మీ గోల్స్ మీరు కోరుకున్నవి సాధించటానికి కలిపి నడపటానికి ప్రాక్టీస్ చేయండి. కనీసం రోజు 5 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ చేస్తే ఎక్కువగా కోరుకున్న ఫలితాలు వస్తాయి. కనీసం 5 నిమిషాలు చేయండి. లేదు నేను ఉదయం చేస్తా, పడుకునే ముందు చేస్తా అంటే 2 సార్లు చేయండి, నో ప్రాబ్లం. కనీసం ఒకసారి చేయండి. అదేవిధంగా మీరు గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి. గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం అంటే ఆల్రెడీ మీకు ఏదైతే ఉందో మీ జీవితంలో ఉన్నదానికి ధన్యవాదాలు చెప్పండి. మీ మీ జీవితంలో సపోజ్ మీకు కాళ్ళు చేతులు మంచిగా ఉన్నాయి, ఆరోగ్యం మంచిగా ఉంది, ఐఎమ్ హ్యాపీ విత్ మై హెల్త్, థ్యాంక్ యూ గాడ్. ఇల్లు ఉంది, ఓకే థ్యాంక్ యూ గాడ్ ఐ హ్యావ్ ఏ వండర్ఫుల్ హోమ్. 2 వీలర్ ఉంది, ఓకే థ్యాంక్ గాడ్ ఐ హ్యావ్ ఏ వండర్ఫుల్ బైక్. ఆ విధంగా యూ ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. ఇంకొక రహస్యం ఏంటంటే మీ దృష్టికి నేను తీసుకొచ్చేది యూనివర్స్ లేదా మన చుట్టూ ఉన్నటువంటి కాస్మోస్ శక్తి మన మాటలకు రెస్పాండ్ కాదు. అది వైబ్రేషన్ అనేది వైబ్రేషన్ లెవెల్లో పనిచేస్తుంది. విశ్వం అంతా శక్తిమయం. ఈ శక్తి ఎలా ఉంటుంది? వైబ్రేషను ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ఎలా ఉంటుంది? వైబ్రేషన్ అండ్ ఫ్రీక్వెన్సీ. కాబట్టి వైబ్రేషన్ని మ్యాచింగ్ చేయాలి. మీరు ఏది కోరుకుంటున్నారో మీ ఒంట్లో ఆ వైబ్రేషన్ని మేనేజ్ చేయండి. సపోజ్ మీరు హ్యాపీనెస్ కోరుకుంటున్నారు, హ్యాపీనెస్గా ఉన్నట్టుగా వైబ్రేషన్ క్రియేట్ చేయండి మైండ్లో. ఇట్ ఈస్ క్రియేషన్, ఇట్ ఈస్ రియల్. సో వెన్ యువర్ క్రియేషన్ ఈజ్ మ్యాచింగ్ విత్ దిస్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్, ఇట్ విల్ బి అట్రాక్టెడ్ టు యూ. సో ఫస్ట్ రైజ్ యువర్ వైబ్రేషన్. మీకు ఏది కోరుకుంటే దానికి సంబంధించిన వైబ్రేషన్ రైజ్ చేయండి, అనుభూతి చెందండి. సపోజ్ వెల్త్ ఉన్నప్పుడు మీ వైబ్రేషన్ ఏ విధంగా ఉంటుంది? ఏ రకమైన వైబ్రేషన్లు ఉంటారు? లవ్ వైబ్రేషన్, హెల్త్ వైబ్రేషన్. హెల్త్ అని చెప్పేసి జ్వరం వచ్చిన వాళ్ళు పడుకున్నట్టు ముసుగు పెట్టుకొని పడుకొని అదే విధంగా ఉండేకండి. మీ మనసులో వైబ్రేషన్ పెంచండి. బహుశా బెడ్ రీడర్ అయి ఉండొచ్చు మీరు, కానీ మీ మనసులో కూడా సంతోషాన్ని ఈ లెవెల్కి పెంచండి. మీరు బెడ్ మీద ఉన్నా కూడా ఈ లెవెల్కి సంతోషాన్ని పెంచండి. పెంచినప్పుడు ఈ వైబ్రేషన్, ఇది రియల్ లైఫ్ వైబ్రేషన్ ఎలా ఉంటుందో, హ్యాపీనెస్ వైబ్రేషన్ ఎంత ఉంటుందో దానికి మ్యాచింగ్ చేయండి. ఇదంతా ఎక్కడ చేయాలి? ఆల్ఫా స్టేట్లో చేయాలి. ఆల్ఫా స్టేట్లో చేస్తే ఇట్ విల్ బి కమ్యూనికేటెడ్ టు ద సబ్ కాన్షియస్ మైండ్ అండ్ ఆల్సో ద యూనివర్సల్ మైండ్. సో ఇది ముఖ్యమైనటువంటి మన యొక్క కాన్సెప్ట్. కొంతమందికైనా ఉపయోగపడుతుంది. చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఫేక్, లా ఆఫ్ అట్రాక్షన్ ఉండదు, లా ఆఫ్ అట్రాక్షన్ నాకు పని చేయలేదు అని చెబుతారు. పని చేయకపోవటానికి కారణం ఏంటంటే మనం దాన్ని సరిగా అర్థం చేసుకోలేదు.
మనం మాటలతోటి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెబుతున్నాం. లా ఆఫ్ అట్రాక్షన్ మాటలతోటి లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధించదు. విశ్వం అంతా ఎనర్జీతో నిండిపోయి ఉంది. ఎనర్జీ అనేది ఒక చోట నుంచి ఇంకో చోటకి స్ప్రెడ్ అయ్యే పద్ధతిని వైబ్రేషన్ అంటాం. ఆ స్ప్రెడ్ అయ్యేటటువంటి వైబ్రేషన్ని మనం మ్యాచింగ్ చేయాలి. మన బాడీ కూడా వైబ్రేట్ అవుతుంది. మన మైండ్, హార్ట్ కూడా వైబ్రేట్ అవుతాయి. మన మైండ్లో, హార్ట్లో ఉన్నటువంటి వైబ్రేషన్ని మనం సరిగా ఒక తాటి మీదకి తీసుకొచ్చినప్పుడు శరీరం కూడా వైబ్రేట్ అవుతుంది. ఆ వైబ్రేషన్ అనేది అంటే మనం కోరుకున్నది మన నిలువంతా ఉంటుంది, మన బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు వి విల్ గెట్ వాట్ వీ వాంట్. మనం కోరుకున్నది మనం సాధించగలుగుతాం. అది కాయ కష్టం కంటే భిన్నమైంది. కాయ కష్టం చేసేవాళ్ళు ఆ రోజుకి సంబంధించిన వేతనం కానీ, ఆ రోజుకి సంబంధించిన కూలి డబ్బులు కానీ సంపాదిస్తారు. కానీ క్రియేటివ్ పవర్ వల్ల అంతకంటే ఎక్కువ సంపాదిస్తారు. కాయ కష్టం చేసేవాళ్ళు ఆరోగ్యాన్ని సంపాదించలేరు. ఆరోగ్యంగా ఉంటారు, ఓకే, కానీ మంచాన పడ్డప్పుడు ఆరోగ్యాన్ని వాళ్ళు క్రియేట్ చేయలేరు. సో ఇది ముఖ్యమైనటువంటిది. మరి ఇప్పటిదాకా వీడియో చూసినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. మరి ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. ఎవరెవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ఐఎమ్ ప్రాక్టీసింగ్ అని చాట్లో టైప్ చేయండి. అదేవిధంగా మీరు తప్పకుండా నేను 10,000 రూపాయల విలువైనటువంటి కోచింగ్ ప్రోగ్రామ్ని ఆగస్టు 25 నుంచి 29 దాకా, అదేవిధంగా సెప్టెంబర్ 1 నుంచి 5 దాకా ఇస్తాను. దీన్ని మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోండి. నేను కనీసం 10 మందిని తీసుకొని 10 మందిని మార్చి మీ అందరికీ, తెలుగు వాళ్ళందరికీ చూపిస్తాను. ఆసక్తి ఉన్న 10 మంది మీరు మీ పేరు ఎన్రోల్ చేసుకోండి, కాల్ బుక్ చేసుకోండి. ఫ్రీ కన్సల్టేషన్ ఉంది, లింక్ ఉంది, కాల్ బుకింగ్ లింక్ ఉంది, క్యాలెండర్ లింక్ ఉంది. డిస్క్రిప్షన్లో చూసి కాల్ బుక్ చేయండి. నేను మీతో మాట్లాడతాను. నా టీచింగ్స్ సరిగా తీసుకునే 10 మందిని తీసుకొని నేను వాళ్ళ జీవితాల్లో మార్పు, కేవలం 10 రోజుల్లో మార్పు చూపిస్తాను. ఓకే, సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.